శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. మహాగణేశుడు దేవతలను బంధించి ఉంచిన విఘ్న యంత్రాలున్న చోటికి హుటాహుటిన వెళ్ళి దేవతలు కూడా ఛేదించలేని విఘ్న యంత్రాలను తన దంతాలతో తొండంతో చిన్నాభిన్నం చేశాడు. మహాగణేశునిచే నిర్భిన్నం చేయబడిన విఘ్న యంత్రాలను చూసి అమ్మవారు చాలా సంతోషించింది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రస్త్ర సవర్షిణి అనగా అమ్మవారు భండాసురునితో యుద్ధానికి వెళ్ళగా వాడు అమ్మవారి మీద అస్త్రాలు అనగా శస్త్రాలు ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు వాడి శస్త్రాలను తిప్పికొట్టి నాశనం చేయడానికి అస్త్రాలను ప్రయోగించింది. దానితో భండాసురుని ఆయుధాలన్నీ ధ్వంసమైపోయాయి. జీవుడు సంసారంలోని బంధాలను తెంచుకొని మోక్షం కోసం సాధన చేయటం మొదలుపెట్టగానే విఘ్నాలు ఎదురవుతాయి. అవి ఏమిటంటే ఆత్మీయ, దేవ, రాక్షస, ఆత్మభ్రాంతి అనే విఘ్నాలు. శాస్త్రాలు అనగా అస్త్రాలు అనగా శస్త్రాలు అంటే కత్తి, గద, ఈటె వంటి ఆయుధాలు. అస్త్రాలు అనగా మంత్రపూర్వకమైన బాణాలు. నమఃశివాయ చ నమఃశివాయ. బలం గురోర్ ప్రవర్ధతాం.